ఈరోజు మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాం. ఎందుకు? అంటే మొన్న స్వీడన్‌కి వెళ్తున్నాడు. తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయిపోయింది. మన కార్‌లో అయితే ఇప్పుడు అమ్మ, అత్తయ్య, పెద్దమ్మ, సూర్య, నేను, పాప స్టార్ట్ అయిపోయాం. అసలు వాన, హైదరాబాద్ ట్రాఫిక్ అంతా ఒక బంపర్ ఆఫర్ అనమాట. బుడ్డి అప్పుడే నిద్రపోయింది నా మీద. దాని పని మేలు. మేమంతా ఇలా ఒక రెస్టారెంట్‌లో మీట్ అయ్యాము. మా ఫ్యామిలీ అండ్ దీస్ ఆర్ మున్నా ఫ్రెండ్స్. హాయ్ మున్నా. వద్దు సార్. సో ఎలా ఉంది నీ ఫీలింగ్? బాగానే ఉందండి. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుంది. బానే ఉందా? ఎక్సైటెడ్ గా ఉందా? భయంగా ఉందా? బాగానే ఉందండి. బాగానే ఉందండి. మీ ప్రశ్నలు అన్నీ అడగండి, చెప్పేస్తాను. ఎలా ఉంది నీ ఫీలింగ్? ఎలా ఉంది చెప్పు. నీకోసం ఇంతమంది వచ్చినారు చూడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇంకా సగం మంది వస్తున్నారు. హౌ డు యు ఫీల్? యా, ఇట్స్ క్వైట్ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. నీ ఫ్రెండ్సా? పరిచయం చేయవా మాకు? దిస్ ఈస్ శ్రీనికేత్ సాంపిగాడ్ ఫ్రమ్ Hi. గుంటూరు and that is Dhanush from Nellore హాయ్ and he's coming with me. He's Ajay అజయ్. హాయ్. and he's Sumantraj from Anantapur. వీళ్ళు ముగ్గురు నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారా? Yeah. సో స్వీట్, సో స్వీట్. మమ్మల్ని వ్లాగర్ అవ్వమని చెప్పి ఇది రాడ్ సెల్ఫీ స్టిక్ ఓ స్టిక్కర్ సూపర్. సో మాకైతే స్వీడన్ నుంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. డైరెక్టర్ నేను యాక్టర్ కదా బాబు. నేను కంటెంట్ చెప్తాను, మా యాక్టర్ ఇక్కడే ఉన్నాడు, నా కోసం గుండు కూడా కొట్టించుకున్నాడు. వస్తాయి వీడియోస్ వస్తాయి. నిఖిల్ కి నేను నీకేం చెప్తాను నీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చెప్పకూడదని చెప్తున్నా కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డన్. అడగచ్చా? వై ఇస్ పిస్తా హౌస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ అనంతపూర్? యా, యాక్చువల్లీ పిస్తా హౌస్లో ఆప్రికాట్ డిలైట్ చాలా ఇష్టం నాకు. సో ఆప్రికాట్ డిలైట్ కోసం బాగా ఎక్కువ వెళ్తాను అనమాట నేను. దట్ బెస్ట్ అజయ్ నిఖిల్తో ఉంటున్నందుకు. బాగా చదువు. హోప్ యూ బికమ్ యువర్ గేమ్ డిజైనర్ యూ వాంటెడ్ టు బి. వాడు అది అనుకున్నాడని మాకే తెలియదు. థ్యాంక్ యూ. అందరు చెప్పినట్లే బాగా చదువు. ఎవరి మినిట్ని యూటిలైజ్ చేసుకో. యూటిలైజ్ చేసుకో. నిఖిల్ గురించి నిఖిల్ వెళ్ళిపోయినాక మాట్లాడుకుందాం. దట్స్ వాట్ ఐ వాంట్. అవును, అప్పుడు ఇంకా యాప్ట్గా ఉంటుంది అనుకో. నిజాలు బయటకు వస్తాయి. నిజాలు బయటకు వస్తాయి అన్నమాట. సో ఎందుకంటే అప్పుడు మనం ఏం చేయలేము తెలిసినా కూడా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత సో వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ మిస్ హోమ్ యూ కెన్ కాంటాక్ట్ అస్. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. We will only miss home. Yeah. నేను కూడా ఉన్నాను. హాయ్. హాయ్. సో హౌ డు యూ ఫీల్ అండ్ వాట్ యూ వాంట్ టు సే? వాడు వెళ్తుంటే నేనేం ఫీల్ అవుతానండి, జస్ట్ మిస్ అవుతాం. నా రైట్ హ్యాండ్ కొంచెం దూరమైనట్టు అనిపిస్తుంది అంతే. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ ఏదైనా పనులు ఉంటే పాపం చేసి పెట్టే బిడ్డ. అంటావు. వాడిని అడుగుతానని వాడు వెళ్ళిపోయాడు. అదో కెమెరాలో. మొన్న అందరికన్నా చిన్నవాడైనా ఆ జనరేషన్లో ఈజ్ ద పైనీర్ ఫర్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్. అర్లియర్ ఐ యూస్ టు రీడ్ ఆర్ లిసన్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్, బట్ నౌ ఐ get the opportunity to congratulate him, meet him, and definitely I need not say that he can successfully come out with flying colors. I need not say, but just as an elder, I am blessing him. All the best for him. May God bless him. Thank you. Good luck for and bon voyage. మన ఇంట్లో చిన్నోడు బంగారు తండ్రి ఫస్ట్ టైం అబ్రాడ్ వెళ్తున్నాడు.
వాడికి అంతా శుభం జరగాలి, మంచి జాబ్ రావాలి, బాగా సెటిల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరి తరపున బాన్ వాయిస్. చెప్పు ఇద్దరు చెప్పారంట. వాళ్ళ మమ్మీ దగ్గరకు లాస్ట్ వెళ్దాం. With the fire. When fire fights the fire, fire will be fire. I am fire. దూరం పోతున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ పై చదువులకు పోతున్నందుకు మంచి సంతోషంగా ఉంది. అరే కాబోయే డైరెక్టర్వి నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. మాట్లాడండి. సినిమాలో తీస్తారు. హిస్ మదర్ ఫీలింగ్ ఎమోషనల్. ఇంట్లో ఫస్ట్ టైం పోతాను. బెస్ట్ మొన్న మధ్యలో ఈ మామ కోడళ్ళ పోజులు చూడు. బాయ్ మాయా చెప్పు. బాయ్ మాయా. బాయ్ ఎలా చెప్తారు? బాయ్ మాయా. ఆల్ ది బెస్ట్ మున్నా, హ్యాపీగా ఎంజాయ్ చేయి, బాగా తిరుగు, బాగా చూడు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అలాగే చదువుకో, వీలైనంత ఎంజాయ్ చేసిరా. చదువుకో, అప్పుడప్పుడు చదువుకో, కానీ మొత్తానికి ఎంజాయ్ చేసిరా. అక్కడే బాగా తిరుగు, బాగా చూడు, వీలైనంత ఎంజాయ్ చెయ్యి, వీలైతే అప్పుడప్పుడు చదువుకో, అక్కడే సెటిల్ అవ్వడానికి ట్రై చేయి. మమ్మల్ని కూడా తీసుకుపో. నువ్వు సెటిల్ అయితే నీ దయ వల్ల మేము అక్కడ వస్తాం. నీ దయ మా ప్రాప్తి, ఇంకా మిగతాదంతా. సూపర్. ఆల్ ద బెస్ట్ మున్నా బాయ్, ఎంజాయ్. మీరు సిగ్గుపడకండి. ఆల్ ద బెస్ట్ రా మొన్న, తొందరగా వచ్చేయి. ఏంది నువ్వు చెప్పు. నీ తమ్ముడు అక్కడే సెటిల్ అవ్వు అన్నాడు. నేను ఎరగదీసా ఇందాక. సరే తొందరగా వచ్చేయి. అన్న సెటిల్ అవ్వు ఉల్టా మమ్మల్ని కూడా తీసుకోబో అన్నాడు. లేదా మమ్మల్ని తీసుకోపో. ఆల్ ది బెస్ట్ మున్నా, మంచిగా ఎంజాయ్ చేయి. 1 year ఫుల్గా ఎంజాయ్ చేయి. చదువుకో, బట్ చదువు అంటుంది. ఐ నో యూ కెన్ డూ ఇట్. బట్ అక్కడ ఏంటి మంచి లొకేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయి, మంచి చెప్పు. మేము అక్కడ ఛాన్స్ ఉందంటే ఎప్పుడన్నా వీలున్నప్పుడు మమ్మల్ని కూడా పిలువు, చెప్పు. ఈ టైంలో వెకేషన్ కి బాగుంటది, తీసుకెళ్ళు. వెకేషన్ కి బాగుంటది అని చెప్తే మేము కూడా ఒకసారి వచ్చి పోతాం అలా. థ్యాంక్ యూ. చెప్పండి. ఈ ఆడపిల్లలంతా సిగ్గుపడేక అయిపోయా. బాబాయ్. మామ నేను కావాలంటే కిడ్డింగ్ చేశా. అబ్బా మామ ఆల్ ద బెస్ట్, అక్కడ మంచి పిల్లని చూసుకో. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఈ మాట నేను చెప్పలేదు. ఆడే పెళ్లి చేసుకో, ఆడే చేసుకో, మమ్మల్ని తీసుకోపో. నాకు అర్థం కాలేదు సార్. మున్నా ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్నీ అచీవ్ కావాలని బ్లెస్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్. మీరు కూడా కానివ్వండి. హాయ్ మున్నా, హ్యాపీ జర్నీ. హాయ్ మున్నా, నువ్వు స్వీడన్ వెళ్తున్నావు, మేమందరం నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాం కదా. అక్కడికి వెళ్ళి స్వీడన్ లాగా వాళ్ళలాగా అయిపోకుండా ఇండియన్ లాగే నువ్వు ఉండు. వాళ్ళు ఎట్లుంటారో నాకు ఐడియా లేదు, కానీ నువ్వు మాత్రం ఇండియా నీ రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి మన అబ్బాయి లాగా నువ్వు మెయింటైన్ నువ్వు ఉంటావు. షేక్ ఆడిస్తాను రా. బట్ ఒకవేళ మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ లాగా మంచిగా బిహేవ్ చేసి బాగా చదువుకుని మంచిగా నీకు కావాల్సింది పర్సూ చేసుకొని మంచి జాబ్ కొట్టు, మమ్మల్ని అందరిని ఒకసారి తీసుకోపో. ఏం మాట్లాడతాడు నువ్వు? అందరూ ప్రతి ఒక్కరు మమ్మల్ని తీసుకోబో, మమ్మల్ని అయితే ఇది కట్ చేసుకో, అవసరం లేదు, నువ్వే ఇండియాకి వచ్చిపో. ఓకే మున్నా, ఆల్ ద బెస్ట్. నాకు అర్థం కాలేదు సార్. హాయ్ మున్నా, ఆల్ ద బెస్ట్. బాగా చదువుకో, బీ ఎ గుడ్ ఇండియన్, బీ ఎ గుడ్ హ్యూమన్. ఆల్ ద బెస్ట్, బాయ్.
హార్దిక శుభాకాంక్షలు చెప్పచ్చా? అడుగుతున్నా, మన స్పెల్లింగ్ మిస్టేక్స్ అని చెప్తున్నారు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. బాగా కొవ్వొచ్చేసిందిరా, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. హాయ్ మున్నా. హాయ్. మన ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ అబ్రాడ్ వెళ్తున్నావు, ఆల్ ది బెస్ట్. అతని దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? మున్నా, సో అందరి దగ్గర నీకు ఒక మంచి మెమరీ ఉండాలని చెప్పి ఇవన్నీ క్రియేట్ చేశాను. నీకు ఇదంతా నచ్చుతుంది అనుకుంటున్నా. నువ్వు లైఫ్లో ఏ కంట్రీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు ఫస్ట్ టైం అనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఫస్ట్ థ్రిల్లింగ్ ఫీలింగ్ని నీకు ఇట్లా అమేజింగ్గా ఉండాలని ఐ టు కాల్ దిస్ రెస్పాన్సిబిలిటీ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అండ్ ఇంకేంటి, కాల్ చెయ్యి, కాల్లో చెప్తాను మిగతాది. అండ్ ఎస్, హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా ఉండాలి. స్వీడన్ ఇస్ ఎ కోల్డ్ కంట్రీ. నీకు నాకు ముక్కుకి జలుబులు ఉన్నాయి, అలర్జీస్ ఉన్నాయి. సో టేక్ కేర్ అండ్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఆల్ ద బెస్ట్. ఐ యామ్ సో హ్యాపీ దట్ యూ ఆర్ ద పయనీర్ ఆఫ్ దిస్ అబ్రాడ్ జర్నీ అండ్ మే ఆల్ ద పీపుల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫాలో దిస్. We fly high, we reach high, and we represent our family in higher heights, right? Congratulations, and I know you will be missing family and everybody. Yes, ఏమంటారు, లైఫ్లో కొన్ని చాలా స్వీట్ మెమరీస్, స్వీట్ పెయిన్స్ ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ ఆల్సో స్వీట్ పెయిన్స్. We are so proud of you, and మాకంటే చిన్నోడు, మా వెనకల బుట్టి మాకంటే ముందర పోతున్నావు. So that is a very good thing. Keep growing, fly high, go high, and make us proud as you always do. Bye. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? అమ్మో, ఫిష్ ఎక్కడ? ఫిష్. సో అప్పటిదాకా హ్యాపీగా అలా సరదాగా అయిపోయింది. నేను కూడా కాస్త ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలని అలా ఎడిట్ చేసా వీడియో. ఇప్పటి నుంచి ఇంకా ఏమంటారు, బాన్ వాయేజ్ స్టార్ట్ అయిపోయింది. నీకు నువ్వు నాకు ఏదో తెస్తానన్నావు, గుర్తుందా? కేక్ కటింగ్ కోసం రెడీ చేసాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వాలి ఎయిర్పోర్ట్కి. ఈ టైం ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నట్టు అనిపించింది. అప్పటికే 9:30 అయిపోయింది. 11 కల్లా తను డిపార్చర్స్లోకి వెళ్ళిపోవాలి. ఈ మిగిలిన 1.5 అవర్ ఏదైతే ఉందో చాలా హై ఎమోషన్స్తో నిండిపోయింది. అవి కూడా మనం చూడొచ్చు ఈ వీడియోలో. బ్యాచెస్గా మేము వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. అస్సలు ఫుల్ వాన. ఎంత వాన అంటే ఇంకా చలి, వాన, ఏదో తెలియని స్వీడన్ మూమెంట్స్ అంతా మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. ఇంకా లగేజ్లో చెక్ ఇన్. మొన్న ఫ్రెండ్స్ అయితే బెంగళూరు నుంచి కూడా వచ్చాడు ఈ అబ్బాయి, పునీత్ అని. అండ్ అనంతపూర్ నుంచి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. బాగానే ఉన్నారు వేడికి సర్కిల్. అదే నేను పోతే కనీసం మా వాళ్ళు
మెసేజ్ అన్నా పెడతారో లేదో. తిను చూడండి ఈ అబ్బాయి. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఎవ్రీ మినిట్ మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆ చల్లటి రాత్రిలో ఎంతో డిఫరెంట్గా అనిపించింది నాకు. మున్న, బుజ్జి మేమందరూ కలిసి పెరగడం వల్ల అనుకుంటాను మేము ఎక్కువగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. మొత్తం మా 5 మంది అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చారు, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు అంతా ఒక 26 మంది అయినాం మేము. అండ్ ఉన్న ఫ్రెండ్స్తో అంతా కలిపి 31 మెంబర్స్ 32 మెంబర్స్ అయ్యాము. అంతమంది ఎయిర్పోర్ట్కి వెళ్ళి అలా టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. సెల్ఫీస్ ఇంకా ఫొటోస్ ఎన్ని కావాలో అన్ని కోకొల్లలు తీసుకున్నాము. మా ఇంట్లో అందరికంటే లాస్ట్ పుట్టి వీడు, అందరికంటే ఫస్ట్ అబ్రాడ్కి వెళ్ళడం చాలా బాగా అనిపించింది. చిన్నవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళే నాలాగా వాళ్ళలాగా ఏదో సబ్కిడి. అండ్ పిల్లలు చూడాలి, నిహిర ఒక పక్క, నేహ ఒక పక్క, నిహిక ఒక పక్క, వియాన్ ఒక పక్క. ఇంకా మా బుడ్డది ఇంకా నడవట్లేదు కాబట్టి దాన్ని అత్తయ్య క్యారీ చేస్తుంది. వాళ్ళ అల్లర్లు, వాళ్ళ పరిగెత్తడాలు, ఎయిర్పోర్ట్లో వాళ్ళ మీద కన్ను వేసుకొని ఉండడాలు అంతా ఒక డిఫరెంట్ వైబ్లో ఉన్నింది. ఇంకేదో చెప్తూ ఉన్నాడు మొన్న, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో ఫొటోస్ తీసుకుంటున్నాడు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ. అండ్ కోర్స్ మిస్సింగ్ అనేది అందరూ మిస్ అవుతారు. ఇంకా బుజ్జి మొన్న ఇద్దరు మన వెనకల పుట్టినా ఎందుకో మనకంటే చాలా హైట్ అయిపోయినారు. ఏం తిన్నారో మనకు పెట్టలేదు అది. ఇంకా మా బాబాయ్లు, అన్నలు, పెదనాన్నలు అందరూ కలిసి ఫోటో తీసుకున్నారు. ఈ ఫ్రేమ్ నాకు బాగా నచ్చింది. ఇంకా ఇట్స్ టైమ్ టు లీవ్. సో తను లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాడు. ఒక్కసారిగా అందరూ అట్లా ఆ డిపార్చర్స్ వైపు వెళ్తున్నప్పుడు నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది అండ్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ పర్సన్కి అవన్నీ ఎంత ప్రివిలేజ్డో నాకు అర్థమవుతుంది. స్ట్రాంగ్ ఫ్యామిలీ గివ్స్ అబ్సల్యూట్ స్ట్రెంగ్త్. ఇక్కడ నేను మా అందరి ఫ్యామిలీ ఫోటో ఎయిర్పోర్ట్లో ఉన్నది స్టేటస్ పెడితేనే, ఏంటి ఇంతమంది వెళ్ళారా ఒకరిని పంపించడానికి అని చాలామంది రిప్లై ఇచ్చారు. అంతమందికి మ్యాటర్ కాబట్టి వెళ్ళారు, అంతమంది మిస్ అవుతారు కాబట్టి వెళ్ళారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెమరబుల్ డే అని కూడా చెప్పొచ్చు. అండ్ వాళ్ళ నాన్న పక్కకి వెళ్ళిపోయాడు. ఉంటుంది కదా ఎవరికన్నా. బుజ్జి, అన్న, వాళ్ళ అమ్మ అందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. నేను, అన్న అలా తిరుగుతూ ఉన్నాం. ఇంకా బుజ్జితో మాట్లాడుతున్నాం. బుజ్జి కూడా బాగానే ఎమోషనల్ అయింది. ఏం బుజ్జి బాగా ఎమోషనల్ అయ్యావంటే పేమెంట్ అందింది అనింది. ఆ మూమెంట్లో కూడా కౌంటర్ ఇవ్వకుండా ఆపలేదు. అది అలా ఉంటుంది, మినిమం ఉంటుంది బుజ్జి అంటే. ఇంకా మేమందరూ మొన్న మళ్ళీ బాయ్ చెప్పడానికి వచ్చాడు. నాకు ఇది చాలా బాగా అనిపించింది. అంటే వాడికున్న ఒక చిన్న టైంని కూడా అందరినీ మళ్ళీ ఒకసారి పలకరించి వెళ్ళడానికి వచ్చాడు, ఏదో పెద్ద మనిషిలాగా. సో ఇది నాకు బాగా అనిపించింది అనమాట. అందరినీ మరొకసారి టచ్ చేసి వెళ్ళడం అని. ఎంతన్నా మా అందరితో కలిసి పెరిగాడు కదా, ఉంటుంది ఆ మాత్రం. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళాడు వాడు. చాలా బాగా అనిపించింది మాకు. వర్త్ ఇంత స్ట్రెయిన్ తీసుకొని మనం అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నందుకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది.
ఎయిర్‌పోర్ట్‌లో ఇంతకుముందు లోపలికి వెళ్ళే వాళ్ళమేమో అని అనిపిచ్చింది. బట్ ఐయామ్ నాట్ ష్యూర్. ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ లోపలికెళ్ళినట్టు అనిపిచ్చింది. మిగతా అప్పుడెప్పుడు ఇట్లా వెళ్ళలేదు బాయ్ చెప్పడానికి. సో, బయటే ఆగిపోయినట్టు అనిపిచ్చింది. వాడి టైం అయిపోయింది. సో, పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళిపోయాడు. వి వర్ వెయిటింగ్ మళ్ళీ ఏమన్నా ఇట్లా కనిపిస్తాడా? బాయ్ చెప్తాడా? అని అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ దాకా నుంచోనున్నాం. తను అంతా చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళి వరకు. అంతలోపు మా ఎంటర్‌టైన్‌మెంట్ మాకుందిగా. ఈ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషాలు. వీళ్ళ అల్లర్లు, వీళ్ళ గోల, అన్న వాళ్ళు ఇంకా మోస్ట్‌లీ మెన్ ఆఫ్ మై ఫ్యామిలీ పిల్లల్ని కేర్ చేస్తూ ఉన్నారు. విమెన్ అంతా మేము కొంచెం ఎమోషనల్ అయ్యి అక్కడ చూస్తూ ఉన్నాం. ఒక ప్లానింగ్ పద్ధతి. సో, హియర్ హి ఈస్ అనుకున్నట్టుగానే మళ్ళీ బాయ్ చెప్పాడు. అండ్ హి టుక్ ఎ మూవ్. అలాగే మేము కూడా స్టార్ట్ అయ్యి ఇళ్ళకి వచ్చేసాం. ఈ వీడియో నేను చాలా పర్సనల్‌గా ఎడిట్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే ఇలా మెమరబుల్‌గా ఒక వ్లాగ్ ఉండాలని నాకు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ కూడా. బాన్ వాయేజ్ టు మున్నా.